హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇంకా ఇవాళ అయితే సండే కాబట్టి మంచిగా మార్నింగ్ అయితే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట. అండ్ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అయితే చాలా అంటే చాలా హెల్త్ ఖరాబ్ అయిపోయింది. ఫుల్ టు కోల్డ్ అయింది అనమాట. అసలు నాకు వాయిస్ కూడా రాలేకుండే. అండ్ నేను హైదరాబాద్ కి వచ్చేసి సాటర్డే రోజు పోయినా, అంటే సండే రోజు నేను ఇంట్లో చికెన్ తినడం మిస్ అయినా అనమాట. అయితే ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చేసరికి ఫ్రైడే అయింది. సో ఇంకా ఇప్పుడు ఇప్పుడు చికెన్ తిందామా, అమ్మో చాలా రోజులు అయిపోయింది అన్నట్టు అనిపించింది అనమాట. అందుకే ఇంకా ఇవాళ అయితే ఫుల్ ఇట్లా స్పైసీగా చేసుకొని తిందాము, మంచిగా కోల్డ్ కూడా ఉంది కాబట్టి ఇంకా మొత్తం పోవాలి అని చెప్పేసి స్పైసీ చికెన్ కర్రీ అయితే చేసుకుందాము అని అనుకున్నా. దానికంటే ముందు అయితే ఫస్ట్ అయితే మార్నింగ్ అయితే హాట్ వాటర్ అయితే చేసుకొని తాగినా అనమాట. అమ్మో అసలు హాట్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ తాగలేకపోతున్నా, అంత గొంతు వస్తుంది, ఇంకా గొంతు ఇంకా కోల్డ్ ఇవన్నీ అయినాయి అనమాట. అయితే నిన్న వచ్చేసి నేను ఇవి నానబెట్టిన, ఇవి వచ్చేసి సజ్జలు అండ్ పెసరలు అనమాట. పెసరట్టు వేసుకుందాము అని చెప్పేసి జనరల్ గా పెసరట్టుకి కొంచెం ఒక 2 cups ఆఫ్ పెసర్లు నానబెట్టుకుంటే ఒక 1 cup లేకపోతే ½ cup ఆఫ్ రైస్ నానబెట్టుకుంటాం కదా, దాని బదులు 2 cups ఆఫ్ పెసర్లకి 1 cup ఆఫ్ సజ్జలు అయితే నానబెట్టుకున్నా. అండ్ లిటరల్ గా ఎంత మంచిగా ఉంటది అంటే మీకు అసలు డిఫరెన్స్ కూడా ఏం తెలియదు. దాంట్లో సజ్జలు ఉన్నట్టు చాలా మంచిగా ఉంటది అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట. అయితే ఇంకా ఫస్ట్ అయితే ఇట్లాంటివి ఏదైనా మిల్లెట్స్ మనం అయితే యాడ్ చేసుకున్నప్పుడు అవి సపరేట్ గా గ్రైండ్ చేసుకోవాలి, మిగతా పప్పు సపరేట్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మిల్లెట్స్ గ్రైండ్ అవ్వడం కొంచెం కష్టము, అంటే టైం తీసుకుంటది అనమాట, మెల్లిగా గ్రైండ్ చేసుకోవాలి. అదే పప్పు అంటే కొంచెం సేపటికి గ్రైండ్ అయిపోతుంది కదా. రెండు కలిపి గ్రైండ్ చేసినాము అంటే ఈ మిల్లెట్స్ వచ్చేసి ఇట్లా బరక లాగా ఉంటాయి, పప్పు వచ్చేసి మంచిగా గ్రైండ్ అయిపోతుంది. కాబట్టి రెండు అయితే డిఫరెంట్ గా గ్రైండ్ చేసేసుకుంటున్నా. ఇంకా సజ్జలు అయితే మంచిగా పేస్ట్ అయ్యే వరకు ఇట్లా వాటర్ పోసుకుంటూ అయితే గ్రైండ్ చేసేసుకున్నా. దాని తర్వాత పెసర్లు కూడా మంచిగా గ్రైండ్ చేసేసుకున్నా. అయితే హైదరాబాద్ వెళ్ళినప్పుడు పెద్దమ్మ ఒక టైప్ ఆఫ్ చట్నీ చేసింది, అంటే నార్మల్ గా పల్లి చట్నీయే, కాకపోతే ఎంత బాగుంది అంటే నాకు ఫుల్ నచ్చింది అనమాట. ఇంకా తెలుసుకున్నా ఎట్లా చేసింది ఏంటి అని చెప్పేసి రెసిపీ. ఇంకా ఇవాళ అయితే ఆ చట్నీ కూడా చేసుకుందాము అన్నట్టు అనిపించింది అనమాట. చట్నీ కోసము నార్మల్ గా మనము పల్లి చట్నీ ఎట్లా చేస్తామో అట్లనే, కాకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లో యాడ్ చేసింది. ఒకటి వచ్చేసి వెల్లుల్లిపాయి, ఫస్ట్ ఇట్లా రోస్ట్ చేసుకున్న పల్లిలోకి కొన్ని వెల్లుల్లిపాయ తీసుకొని అండ్ పచ్చిమిర్చి తీసుకొని కొంచెం చింతపండు నానబెట్టుకుంది వేసుకోవాలి. అండ్ కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొంచెం బెల్లం అనమాట. ఇది బెల్లం పౌడర్ నా దగ్గర ఉంటే ఆ బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నా. ఇంకా వీటిని అయితే మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి. అసలు లిటరల్ గా ఎంత యమ్మీ ఉంది అంటే చట్నీ, జనరల్ గానే పల్లి చట్నీ చాలా బాగుంటది, అట్లాంటిది ఈ చట్నీ ఇంకా బాగుందన్నమాట. ఇంకా ఈ పెసరట్టుకి ఈ చట్నీ వచ్చేసి చాలా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. అసలు అయితే జనరల్ గా నేను సండే రోజు బ్రేక్ఫాస్ట్ చేయనమాట, ఎందుకంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా మంచిగా చికెన్ తినొచ్చు అని చెప్పేసి బ్రంచ్ టైం లాగా చికెన్ చేసేసుకొని తినేస్తాం అనమాట ఎవ్రీ సండే. ఇది రొటీన్ అనమాట. కాకపోతే ఇవాళ ఈ చట్నీ ఎట్లయినా చేయాలి అని చెప్పేసి ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేసిన. యాక్చువల్ గా అప్పుడప్పుడు నేను మర్చిపోతా అనమాట, ఈ రోజు సండే ఈ రోజు మండే అని చెప్పేసి. అనుకోకుండా అదేంటో 2-3 సార్లు కూడా ఇట్లనే అయింది. సండే అని తెలియక దానికంటే ముందు రోజు ఈ పెసర్లు ఇంకా సజ్జలు ఇవన్నీ పెడతా అనమాట. ఇంకెట్లాగో నెక్స్ట్ డే పక్క చేయాల్సిందే కాబట్టి ఇంకా టిఫిన్ అయితే చేసేసిన. కానీ నాకైతే ఏంటంటే హెల్త్ బాగాలేదు, కొంచెం కోల్డ్ ఫీవరిష్గా ఉండే అనమాట. ఇట్లాంటి టైంలో జనరల్ గా ఎవరికి తినబుద్ధి కాదు, నాకేందో ఎక్స్ట్రాగా ఆకలి అయితే ఉంటది అనమాట. లైక్ ఏదైనా హాట్ గా స్పైసీగా ఇట్లా తినాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటది. సో ఇవాళ అయితే నేను బ్రేక్ఫాస్ట్ తిన్నా కూడా లంచ్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసిన అని చెప్పొచ్చు. అండ్ ఇట్లా దోశ వేస్తుంటే అయితే నాకు ఫుల్ మంచిగా అనిపిస్తుంది, చాలా సాటిస్ఫైయింగ్ జాబ్ అనిపిస్తుంది దోశ వేయడం. ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత అయితే కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా. అస్సలు నాతో అవ్వలేదు అనమాట, ఇట్లా కంటిన్యూస్ గా ఉండడము, మేల్కొండడము, ఇట్లా నిద్ర ఉంటుందన్నమాట. అందుకే ఇంకా కొంచెం సేపు అయితే అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుందాము అని అయితే వచ్చేసిన. ఫస్ట్ అయితే ఇదైతే నార్మల్ చికెన్ చేద్దాము అని అయితే అనుకున్నాను అనమాట. ఇవాళ ఏమి స్పెషల్ గా చేయాలి అన్నంత ఓపిక లేదు, సో నార్మల్ చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నా. ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత లాట్స్ ఆఫ్ పుదీనా అయితే వేసిన. దాని తర్వాత కొంచెం అయితే పసుపు వేసేసుకున్నా.
చేసుకున్నా. అయితే చికెన్ వచ్చేసి ఆల్రెడీ మ్యారినేటెడ్ అనమాట. అందుకే ఇక్కడైతే అన్ని కొంచెం కొంచెమే వేసుకుంటున్నా. జస్ట్ ఆ తాలింపుకి సరిపడే అంత. చికెన్ మ్యారినేషన్ వచ్చేసి నార్మల్‌గా ఇగ అందరూ చేసుకున్నట్టే అన్ కారము, ఉప్పు, పసుపు, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకేమన్నా ఏసుకోవాలి అనుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ ఏసేసుకొనైతే మంచిగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనమాట. ఇంకా అయితే ఇవాళ నార్మల్‌గా ఇట్లా మంచిగా గ్రేవీ కర్రీ లాగా చేసుకుందాము అని అనిపించిందనమాట. ఇట్లా వేడి వేడిగా ఇట్లా గ్రేవీ ఫుల్ ఏసుకొని తిందాము అని జెప్పి. కాకపోతే నేను అది అక్కడ చికెన్ పెట్టేసేసి నేను పొయ్యి పండుకున్నా అనమాట. అంటే పండుకున్నా అంటే ఇట్లా ఒరిగి ఏదో చూస్తున్నా. అయిపోయింది. నేను మర్చిపోయినా అనమాట చికెన్ స్టవ్ మీద పెట్టినా అని జెప్పేసి. ఇంకా నార్మల్‌గా ఇట్లా గ్రేవీ కర్రీ కాస్త థిక్ గ్రేవీ కర్రీ అయిపోయింది. కాకపోతే టేస్ట్ అయితే అద్దిరిపోయిందని జెప్పొచ్చు అట్లయితే. ఇంకా చికెన్ అయితే ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత అయితే వాటర్ పోసుకున్నా. ఇంకా ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ పోసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ మసాలా ఏస్తాం గదా! మళ్ళా అదంతా మంచిగా కుక్ అయిపోయి దగ్గరకి అయిపోతూ ఉంటది. సో, ఎక్కువ వాటర్ పోసుకున్నా గానీ లాస్ట్‌కి అంటే కొంచెం దగ్గరగానే థిక్‌గానే వస్తదనమాట. అండ్ ఈ మసాలా వచ్చేసి కొబ్బరి పొడి, లవంగాలు, ఇలాయచి, కొన్ని మిరియాలు అయితే ఏస్తా. ఇంకా దాల్చిన చెక్క ఇవైతే కామన్ అనమాట. ఇవైతే మంచిగా గ్రైండ్ చేసేసుకొనైతే చికెన్‌లోకి యాడ్ చేసేసుకున్నా. నేనైతే చికెన్‌లోకి లాట్స్ ఆఫ్ పుదీనా అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేశా. మంచిగా అనిపిస్తది. ఆ ఫ్లేవరు అండ్ మంచిగా ఉంటదనమాట. చికెన్‌లో ఎంత మంచిగేస్తే అంత బావుంటది అన్నట్టు. అండ్ ఇంకొకటొచ్చేసి దీని ప్లేస్‌లో మెంతి కూర గూడా యేసుకుంటే ఇంకా బావుంటది. అది ఇంకో మంచి ఫ్లేవర్ వస్తదనమాట. ఏ నాన్ వెజ్‌లోకైనా అని. ఇంకా మటన్‌లోకి మెంతి కూర అయితే ఇంకా అద్దిరిపోతదని జెప్పొచ్చు. నేను జెప్పినా గదా! పెట్టేసి మర్చిపోయినా అని జెప్పేసి. ఇంత థిక్‌గా అయిపోయిందనమాట గ్రేవీ. ఇంకా ఆఫ్ జేసిన తర్వాత కొంచెం కూల్ అయిపోయిన తర్వాత ఇంకా థిక్‌గా అయితదనమాట. కాకపోతే చాలా టేస్టీగా అయింది. ఇంకా ఫుల్లుగా మంచిగా అన్నం బెట్టుకొని అండ్ ఇంకొకటేంటంటే నాకు చికెన్‌లోకి రాడిష్ కాంబినేషన్ ఫుల్ ఇష్టమనమాట. జనరల్‌గా నాకు రాడిష్ ఇట్లా నార్మల్‌గా తింటే మనకు ఘాటుగా అనిపిస్తది గదా! కానీ చికెన్ తోటి, మటన్ తోటి ట్రై జేయండి. ఎంత బావుంటదో. ఇంకొకటేంటి అంటే నేను రాడిష్ పీసెస్‌ని కట్ జేసేసుకొని ఫ్రిడ్జ్‌లో బెట్టుకుంటా. అవి కొంచెం ఇట్లా కూల్ అయితాయి గదా! ఇట్లా స్పైసీ చికెన్ తినుకుంటా ఈ కూల్ రాడిష్ ఇట్లా తింటుంటే లంచ్‌కి అద్దిరిపోతదనే జెప్పొచ్చు. క్రేజీ కాంబినేషన్ అన్నట్టు అనిపిస్తది. నేను ఈ కాంబినేషన్ చాలా మందికి అలవాటు జేసినా. ఎవరైతే రాడిష్ తినని వాళ్ళుంటారో మీరిట్లా ట్రై జేయండి అని జెప్పేసి అలవాటు జేసినా అనమాట. ఇంకా తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళా వర్క్ ఉంటే చేసుకున్నా. ఆఫ్టర్‌నూన్ లంచ్ తిన్న తర్వాత ఏం జేయలేదనమాట. ఒక 2 రెసిపీస్ అట్లా షూట్ జేసినా అంతే. ఐ మీన్ దానికే టైం అయిపోయిందనుకోండి. కాకపోతే నాకు ఫుల్లు కోల్డ్ అయింది. ఫస్ట్ ఏంటంటే మొన్న హైదరాబాద్ పోయినప్పుడు చాలా తిరిగినామనమాట. అమ్మో! ఆ దుమ్ము, ఆ ధూళి అబ్బా! పొల్యూషన్ ఓహ్ మై గాడ్! అంటే ఇంత ప్రశాంతంగా ఉన్న దగ్గర నుంచి పోయి అట్లాంటి ఒక ఎన్విరాన్మెంట్‌లో 2 రోజులు తిరిగినాము అంటే అమ్మో! గ్రేటే అని అనుకోవచ్చు. ఇంకా దానివల్ల అప్పుడే యాక్చువల్‌గా హైదరాబాద్ ఉన్నప్పుడే ఫీవర్ ఫుల్లొచ్చింది. ఇంకా టాబ్లెట్ యేసుకొని ఒక గంట సేపు అట్లా పండుకున్నానో లేదో అసలు ఫుల్లు చెమటలొచ్చినాయి. ఇంగ ఫీవర్ అంతా ఎళ్ళిపోయిందనమాట. మళ్ళా నార్మల్ అయిపోయినా. ఇంటికొచ్చిన తర్వాత ఇంగా కోల్డ్ మెల్లగా స్టార్ట్ అయింది. థ్రోట్ ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గుతుందనమాట. అక్కడ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మంచిగా ఫుల్లుగా ఉండే అనమాట. ఇంగ థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గుతూ, తగ్గుతూ కోల్డ్ ఎక్కువైంది. కోల్డ్ నుంచి ఇంగ హెడ్‌ఏక్. దాని నుంచి మళ్ళా కొంచెం ఇట్లా ఆబ్వియస్‌లీ కోల్డ్ ఉంటే కొంచెం ఫీవరిష్ అని అనిపిస్తూ ఉంటది గదా! ఇంగ అట్లా అనిపిస్తుంది. ఏమన్నా చేద్దాము అంటే చెయ్యబుద్ధి గాట్లేదు. నా గొంతు మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు వాయిస్ వస్తలేదు. ఏదన్నా వీడియోకి మంచిగా వాయిస్ ఓవర్ ఇద్దాము అంటే మొత్తం చేంజ్ అయిపోయింది అని జెప్పొచ్చు గొంతంతా. నాది నాకే నచ్చట్లేదనమాట. అందుకే వీడియోస్‌కి మంచిగా వాయిస్ ఓవర్ ఇయ్యలేకపోతున్నా అండ్ మంచి వీడియోస్ వస్తలేవు. అట్లా అయిపోతుంది. ఆల్‌మోస్ట్ 1 వీక్ అయిపోతుందేమో మంచిగా అంటే ఏదన్నా చేసి. ఇగ నెత్తిలో ఏమో మొత్తం అదే తిరుగుతుంది. అబ్బా! ఏం జేయట్లే అని. కానీ నా బాడీ గూడా సహకరిస్తలేదు ప్రస్తుతానికి. అంటే ఐ డోంట్ వాంట్ రెస్ట్. మొత్తానికే రెస్ట్ గావాలి అన్నట్టు గాదు. మళ్ళా నాకేదైనా పని గావాలనమాట. కానీ పని జేస్తుంటే ఏమో రెస్ట్ తీసుకోబుద్దయితుంది. అందుకే ఇంగ ఇవాళైతే ఏం పెట్టుకోవద్దనుకున్నా గానీ, ఇంగ ఇవాళ సండే గాబట్టి ఇగ చికెన్ కర్రీ చేస్తూనే నేనొక 2 రెసిపీస్ అట్లా షూట్ జేసి పెట్టుకున్నా అనమాట. ఇంకా ఒక 2 అట్లా షూట్ జేసి పెట్టుకుంటే అయిపోతది అని అనిపిస్తుంది ఇవాల్టికి. సో, చూడాలి. ఒకవేళ అయితే చేయొచ్చు. అంటే నాకు ఓపికున్నది. ఒకవేళ వీలైతే చేయొచ్చు.
ఇంగా కొంచెం అట్లా పైకొద్దాము. అసలు ఎండకి ఉండనే ఉండట్లేదు. అసలు సన్‌లైట్ లేదు. డి విటమిన్ లేదు. అమ్మో! ఎట్లుందో ఏమో అని అనిపిస్తుంది నా బాడీ అయితే. అందుకే కొంచెం డి విటమిన్ తీసుకుందాము అని జెప్పేసి పైకొచ్చినా అనమాట. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఆఫ్టర్‌నూన్ సన్‌లైటే మంచిగా డి విటమిన్ ఒస్తదనమాట. మార్నింగ్, ఈవినింగ్ సన్‌లైట్ అనేది అంత హార్ష్‌గుండదు గాబట్టి మనకి అంటే అంత ఇట్లా స్కిన్ గూడా టాన్ అవ్వదు. లేకపోతే మంట రాదు. కాకపోతే ఈ టైమ్స్‌లో మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అయితే అంటే డి విటమిన్ కొంచెం తక్కువనే ఉంటది అని నాకు తెలుసనమాట. సో, మధ్యాహ్నం రావాలి అంటే అమ్మో! నా వల్ల గాదు. కొంచెం అట్లా ఎండకు ఉంటే చాలు నేను ఫుల్లు టాన్ అయిపోతా అనమాట. అందుకే మధ్యాహ్నం అయితే రాలేను. కొంచెమన్నా డి విటమిన్ వస్తది అని జెప్పేసి ఇగ ఈవినింగ్ అయితే పైకొచ్చిన. మంచిగా సన్ నాకు అపోజిట్‌గా ఉందనమాట. ఇంగ కాసేపు ఉండేసేసి ఎళ్ళిపోదాం కిందికి. ఇక్కడ ఒక బండ లాంటిదుంటది. దాని మీద గూర్చున్నా. ఎంత ప్రశాంతంగా ఉంటది దెలుసా? పక్కన ఏం సౌండ్స్ ఉండవు. మంచిగా వ్యూ ఉంటది. ఇటు సైడ్ జూస్తే ఏమో మొత్తం బిల్డింగ్స్ ఉంటాయి. అసలు సన్ జూడండి ఎంత బావుందో. వెనక సైడ్ జూస్తే అటు సైడ్ ఏమో మొత్తం పొలాలుంటాయి. అట్లా. సమ్‌టైమ్స్ ఈ బిల్డింగ్స్ గూడా చాలా అందంగా కనిపిస్తా ఉంటాయి. సరే మరి కిందికి బోయిన తర్వాత కలుస్తా. నేనిందాక జెప్పినట్టు నాకైతే ఏదన్నా కోల్డ్ ఫీవర్ ఒస్తే మాత్రం ఫుల్ ఆకలైతూ ఉంటది. ఏదోకటి ఇట్లా తినబుద్దయితుంది అని జెప్పేసి వేడిగా నువ్వుల పోలి అయితే చేసుకున్నా. మంచిగా దాన్నయితే ఫుల్లుగా మంచిగా తిన్నా. దాని తర్వాత మంచిగా ఒక చపాతీ తోటి చికెన్ కర్రీ పెట్టేసుకొని నా డిన్నర్ అయితే ఫినిష్ చేసుకున్నా అని జెప్పొచ్చు. ఈవెన్ దో నాకు హెల్త్ అంత మంచి లేకున్నా గానీ ఇవాళ చాలా ప్రొడక్టివ్‌గా ఉండే. ఆఫ్టర్‌నూన్ రెసిపీస్ షూట్ జేయడము, ఇంకా ఫుల్లు అంటే మొన్న నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత పని జేసుకోవడము, వాటి పని అవన్నీ చేసుకున్నా అనమాట ఇవాళ. సో, మంచిగా అనిపిచ్చింది. ఇంకా డిన్నర్ తిన్న తర్వాతే ఫుల్ టు రిలాక్స్ అయిపోయినా అనమాట. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్.